స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ చెప్తారా? మామూలుగా మనం జాతకాలు చెప్పించుకుంటూ ఉంటాం. రేపొద్దున ఎప్పుడో ఏమిటో వస్తుందంటారు. ఆ ఏమిటో రావాలంటే దానికి ఏదో తుది మొదలు ఉండద్దు, ఉండాలి. ఒకళ్ళు ఇవన్నీ విన్నాక అదేదో వస్తుంది అనుకుంటే అది రాదు. వీళ్ళు ఏమిటో బోల్డ్ కష్టాలు వస్తాయి. బోల్డ్ కష్టాల తర్వాత సుఖం ఉందని మనం నమ్ముతామా జయ? ఎవరికి కష్టం వచ్చిందో వాడు రేపొద్దు నేను సుఖపడతానని నమ్మడు, వాడు ఏడ్చుకుంటూ ఉంటాడు. మనబట్టి బయట కూర్చున్న వాళ్ళు ఏం చెప్తాము? ఇవన్నీ శాశ్వతం కాదు, కొన్ని రోజులు కష్టపడు, ఈ కష్టం పోతుంది, దేవుడు చూస్తాడు, సుఖం వస్తుంది, జీవితం పడుగు పేక, బోల్డ్ కబుర్లు చెప్తాం మనం. కానీ ఎవడు అనుభవిస్తాడో వాడికి మండిపోతుంటుంది. వీళ్ళు బోర్ కబుర్లు చెప్తున్నారు వీళ్ళు, అలా అనిపిస్తుంది కదా. మనకు కూడా ఏదైనా ఇబ్బందులు ఇరుక్కున్నాం అనుకో, నిన్నటి దాకా పాఠం చెప్తాం మనం వాళ్ళకి. మన దగ్గరికి వచ్చేసరికి మనకు ఆ ఫీలింగ్ రాదు. తమాషా కథ అలాంటిది అనమాట ఇది. పూర్వమట విశ్వపురపు సంస్థానంలో అద్భుతమైన రాజుగారు, సైన్యాధిపతి బ్రహ్మాండంగా నడిచారు. ఈ సంస్థానానికి ఒక జ్యోతిష్యుడు ఒక ఆయన వచ్చేట. ఆయన ప్రతి వాళ్ళకి చేయి చుట్టం పూసకూర్చున్నట్టు చెప్పేటవే, ఎంత బాగానో చెప్పేట. అయితే ఈ విశ్వపురం తాలూకు సైన్యాధిపతి గారికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడు ఒక 19-20 ఏళ్ళవాడు, 18 ఏళ్ళవాడు అంతే. పెళ్ళిడు వచ్చిన పిల్లాడు అనుకో, ఆ కాలంలో అంతే కదా. అయితే వాడికి ఈయనేమో సైన్యాధిపతి, అరివీర భయంకరుడు, ఈయన చండ ప్రచండు, బోల్డున్నాయి బిరుదులు. కుర్రాడు మాత్రం కవిత్వాలు రాసుకుంటూ ఉంటాడు. వాడు పోయెట్టు, రచయిత అంటే ఏదో కథలు రాస్తాడు కాదు, వీడు రచయిత అలా అనడానికి వీళ్ళు కథా కాకరకాయ కాదు, కవిత్వం. ఏదో గాలిపాట ఎక్కడో లోకాల్లో ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. ఆయన ఏం చేశాడు? సాహిత్యవేత్త. సాహిత్యం అనమాట వాడికి, ఏదో సరదా. భావకవి వాడు. భావకవిని ఈడ్చుకొచ్చాడు మన సైన్యాధిపతి గారు. ఈ జ్యోతిషుడి దగ్గర తెచ్చి, బాబు వీడు నా పేరు నిలబెట్టేలాగా అయితే లేడండి, కనీసం వాడి పొట్ట వాడు పోసుకుని ఏదో బతుకుతాడంటారా? నా ఉద్యోగం అన్ననాడు నేను లాగుతా, నా తర్వాత ఇదేం కత్తి కటారు వ్యవహారం పట్టుకునే రకం కాదు, ఎప్పుడు పెన్ను పుస్తకాలు కాగితాలే, ఏమిటో పాడుకుంటూ ఉంటాడు, ఏదో ఇలా పిచ్చిగుడ్డలు వేసుకుని తిరుగుతాడు అని చూపించాడు. ఆయన కుర్రాన్ని పైకి కిందకి చూసి వాడి చేయి లాక్కుని చూసి, వీడికేమండి చిన్న వయసులోనే రాజు అవుతాడు మీ వాడు, రాజు అని రాసి కనిపిస్తోంది అన్నాడు. రాజా? ఏం పెట్టి ఏమిటి ఏముంది వీడికి? ఆయనకు అర్థం కాదు. కాకపోతే సడన్గా ఏమైంది, రాజుగారి మొహం మారిపోయింది. వాడు ఈ రాజ్యంలో ఉన్నవాడు చిన్న వయసులోనే రాజు అవుతాడంటే ఎక్కడికో వెళ్తాడని ఎలా అనుకుంటాం? ఇక్కడే అంటే వీడు నా రాజ్యానికి ఎసరు పెడతాడా? రాజుగోళ్ళు మండిపోయింది. ఆయనకి ఈ జ్యోతిషుల అలా అనిపించాల, ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా అందరికీ బాగా చెప్పాడు. రాజుగారు చిన్నప్పుడు ఎప్పుడు పడ్డాడో కూడా చెప్పాడు ఆయన. సో ఆయన చెప్పేది 100% నిజం. వీడు రాజు కాబోతాడు. వీడు మొహం చూస్తే ఏదో విచిత్రపు బట్టలు, దుబ్బు జుట్టు, ఎక్కడికో చూస్తాడు, నవ్వుతాడు, ఏమిటో రాసుకుంటూ ఉంటాడు. వీడా నా రాజ్యానికి రాజు? ఇప్పుడు నేను ఇంత శుభ్రంగా ఉన్నవాడిని, నేను బాగానే ఉండి సడన్గా వీడు రాజు అవ్వాలంటే నాకేదో రావాలి అంతే, లేదా వీడు నన్ను ఏదైనా చేస్తాడా? ఇట్లా రకరకాల భావాలు వచ్చేసాయి రాజుగారి మొహంలోకి. వీడిని ఏమైనా చేసేద్దామనిపించేసింది ఆయనకి. సైన్యాధిపతికి ముందు పాల్పోలేదు, ఏం చేయాలో దాన్ని ఎట్లా తీసుకోవాలో తెలియలా. సడన్గా రాజుగారి మొహం చూసేసరికి భయం వేసింది. ఓ నాయనా, ఈయనకి అకారణంగా ఈ పిల్లాడి మీద కోపం వచ్చేసిందే. భలే వారండి అన్నాడు జ్యోతిష్కుడు. మీరేం కంగారు పడకండి, ఈ వాడు రాజు అయి తీరుతాడు అని ఆయన ఇంకో చేయి చూడడం మొదలుపెట్టాడు. ఈయన కొడుకుని ఏడ్చుకుని వచ్చేసాడు ఇంటికి. రోజు గడిచేసరికి ఆయనకి భయం పట్టుకుంది. తన ఆబ్సెన్స్లో రాజుగారు తన పిల్లాడిని ఏదైనా చేసేయిపోతాడు. ఏమనిపించిందంటే, బతుకుంటే బలిసాగు తింటాడు, ఈ ఊళ్ళో నుంచి బయటికి తోసేస్తే ఎక్కడో చోట బతికే ఉంటాడు పిల్లాడు అని చెప్పి, ఒరే నాయన నువ్వేమిటో రాజు అవుతావని ఆయన ఎవడో చెప్పాడు, అవుతావో ఏమిటో నిజంగా నేను, ఆయన అందరికీ నిజాలే చెప్పాడు, ఊళ్ళో ఉండద్దు, పో నీకు చేతికి నచ్చిన బట్టలు పట్టుపో, చేతికి వచ్చిన బంగారం పట్టుకెళ్ళు, నీకు కావాల్సిన డబ్బులు తీసుకో, ఈ దేశంలోకి రావద్దు, నువ్వు బతుకుంటే మళ్ళీ కలుసుకుందాం, వెళ్ళిపోమని కొడుకును గుర్రం ఎక్కించి పంపించేసాడు. తను పోయి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా
మా అబ్బాయి రాజు అవుతాడని చెప్పాడండి జ్యోతిష్యుడు. తమరు విన్నారు కదా. ఎటు పోయి ఎటు వచ్చి వాడి వల్ల రాజ్యానికి ఏ ఎసరు వస్తుందో తెలియదు. అందుకని మా వాడిని దేశ బహిష్కారం చేసి పారేశానండి. ఓవేళ వాడు ఊళ్ళోకి గనక వస్తే మృత్యుదండన విధించమని కాగితం రాసి పెట్టా ఆఫీసులో. వాడు ఊళ్ళోకి వచ్చాడంటే వాడు మెడ ఉత్తరిచ్చేద్దాం. ముందైతే పంపించేసా బయటికి. నా వల్ల కానీ నా కొడుకు వల్ల కానీ మీకు ఏదైనా జరిగితే నేను భరించలేను. వాడు నా కొడుకైనా కానీ. అందుకని నేను పుత్రవాంఛని చంపుకుని పిల్లని పంపేశానండి అన్నాడు. రాజుగారు సంతోషించాడు. బాగానే ఉంది, మంచిదేగా. సైన్యాధిపతి ఎంత గొప్పవాడు. ఈ పంపించబడిన కుర్రాడి పేరు ప్రేమదత్తు. వాడు పోయాడు బయటికి. వాడికి ఏమిటి రూపాయి సంపాదన, డబ్బులు సంపాదించుకుందాం, మనం తినాలి, రేపేలాగా ఎల్లుండేలాగా ఈ వ్యవహారాలు వాడికి ఏం లేవు. ఆ డబ్బులు ఉన్న నాళ్ళు తినేశాడు. డబ్బులు అయిపోయినాయి. వాళ్ళు ఎవరో మీ గుర్రం ఇవ్వండి, మాకు కొన్ని రోజులు అన్నం పెడతామంటే గుర్రం ఇచ్చేసాడు. అయిపోయింది. గుర్రం డబ్బు అయిపోయింది. ఇక వీడు పుస్తకము మిగిలినాయి. కొన్నాళ్ళకి తిండి లేక వాడికి ఆ పుస్తకం మీద ధ్యాస కూడా పోయింది. నీకు 4 ఏళ్ళు లోపలికి వెళ్తుంటే భావాలు కవిత్వాలును. అవును, అవేమీ లేవు. కడుపు కాలిపోతుంది. భావ కవిత్వం ఎక్కడి చూస్తుంది? భావాలు కవిత్వాలు ఏమి ఉండవు. ఇక ఆయనకి కొన్నాళ్ళకి మనుషుల్ని చూస్తే వాడికి విసుగు పుట్టే పరిస్థితి వచ్చింది వాడికి. పాపం తండ్రి నమ్మాడు జోస్యాన్ని, వీడు మాత్రం నమ్మల. నాకెక్కడి నుంచి వస్తుంది రాజ్యం? చివరికి నాకు అన్నానికి కూడా గతిలేని స్థితి వచ్చిందే. కవిత్వం అన్న కూడా విరక్తి పుట్టింది. ఓ ఊళ్ళో ఒక రోజంతా తిరిగాడు. వాడికి తిండి పుట్టల. ఎటాగో పడి నడుస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు. ఏదో కాయా కసరు దొరుకుతుంటే ఏమీ దొరకలా. ఆ అడవిలో ఒక పూరు గుడిసింది. వీడు పోయి ఆ గుడిసె వాకిట్లో పడ్డాడు. పడేసరికల్లా ఆ గుడిసెలో ఒక ముసలమ్మ, ఓ పిల్ల ఉన్నారు. వాళ్ళు వీడిని చూశారు. అయ్యో ఎవడో పడిపోయాడు, ఏమిటో చూద్దామని దబదబా వేయవటలకు వచ్చారు. ఇప్పుడు ఏదో బక్క చిక్కిపోయి ఎండు నక్కలాగా ఉన్నాడు వాడు. తిండి తిప్పలేవు చాలా రోజులుగా. పాపం ఏదో నలకంత తింటే ఇట్లా సరిపోతుంది. 20 ఏళ్ల పిల్లాడికి బాగా కావద్దు పుష్టిగా ఏమీ లేదు. సరే వాళ్ళు ఏం చేశారు, కాస్త నీళ్ళు ఏవో తెచ్చి మొహాన్ పోసి లేవదీసి ఇంట్లోకి తీసుకుపోయి కాస్త శైత్యోపచారాలు లాంటివి ఏమిటో 1-2 చేసి కాస్త వేడిగా ఏదో తాగడానికి ఇచ్చి అన్నం పెట్టారు. ముందు తెలిసింది. ఎక్కడ అన్నాడు, ఎక్కడో ఉన్నావులే నాయన, పర్వాలేదు అని ఉంచుకున్నారు. 4 రోజులు 5 రోజులు 6 రోజులు గడిచేసరికి 2 పూట్ల అన్నం వంటబట్టి కాస్త అటు ఇటు తిరుగుతూ బాగానే ఉన్నాడు. ఈ అమ్మాయి అన్నది, ఏ ఊరు మీరు ఏమిటి అంటే, అదేదో ఊరు, నాకెవరు లేరు, మా తండ్రి నన్ను తోసేసాడు బయటికి, నేను ఊర్లు పట్టుకుని తిరుగుతున్నాను, నా దగ్గర ఏమీ లేదు, పరమ దరిద్రుడిని నేను. ఇదివరకు కవిత్వం రాసేవాడిని, ఇప్పుడు కూడా నా వల్ల ఏం కాదంటే, ఇప్పుడు నువ్వు కవిత్వం రాయటానికి ఇక్కడ ఏముంది, ఇంత అనాకారిని నన్ను చూస్తే నీకేం కవిత్వం వస్తుంది అంది అమ్మాయి. కుర్రాడు అన్నాడు, అయ్యో ప్రేమదత్తుడు, నీ కవిత్వానికి అందం ఎందుకు, నువ్వు ఎంత మంచిదానివి, కాదేది కవిత కనర్హం, అది వేరే కదా. నీ అంత సౌందర్యం చాలా పెద్దది, నీది చాలా గొప్పది. ఎందుకంటే వారం నుంచి ఈ తిండి లేక చచ్చేందుకు సిద్ధంగా ఉన్నవాడిని నన్ను నువ్వు కాబట్టి కదా లోపల తీసుకొచ్చి అన్నం పెట్టావు. అక్కడ బోళ్ళు అందగత్తెలు ఉన్నాయి, అవేవి అన్నం పెట్టలేదుగా నాకు, నువ్వుకే కదా నాకు అన్నం పెట్టింది. నీలాంటి అంత సౌందర్యం ఎవరికి ఉండదు అని ఆవిడ తాలూకు అంత సౌందర్యం మీద బోళ్ళు పాటలు రాశాడు. ఓకే. 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి హాయిగా. పిల్ల సిగ్గుపడింది. నేను అనాకారిది అన్నది. ఏం కాదు, నువ్వు అనాకారివి కాదు, నువ్వు సామాన్యంగా ఉన్నావు, అనాకారివి ఏం కాదు, నిన్ను చూస్తే ఎందుకు రాదు, నీ నవ్వు, నీ మాట, నీ ప్రీతి, నువ్వు ఎంత గొప్పదానివి, అన్ని పాటలు అయినాయి. ఓకే. ఈ ముసలావిడ ఏం చేసింది, కుర్రాన్ని యువతలు తీసుకెళ్ళింది. బాబు, మా పిల్ల సామాన్యమైన అందుకతే పిల్ల బాగుండదు, దీనికి ఇక్కడ పెళ్లి సంబంధాలు కుదరలేదు నాయన, పెళ్లి వయసు దాటిపోయింది, ఊళ్ళో ఉండి చుట్టాల మాటలు పడలేక ఇదిగో ఇక్కడికి వచ్చి ఇట్టా బతుకుతున్నాము, ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు, నువ్వు రాసిన కవిత్వం వినేసరికి నువ్వు ఏమైనా పిల్ల మీద ప్రీతి ఉందేమో అని అనిపించింది ఆయన. ఎందుకు లేదండి, నాకు చాలా ప్రీతి ఉంది, నేను పరమదరిద్రుణ్ణి, నాకెవరిస్తారు పిల్లని, మీ అమ్మాయికి ఏముంది, చక్కని చుక్క మంచిది, నన్ను ఎవరైనా ఎగరేసిపోతారు, నాలాంటి వాడికి ఎవరు పిల్లనివ్వరండి అన్నాడు. ఎందుకు ఇవ్వరు నాయన, మేము ఇస్తాం మా పిల్లని అన్నది ముసలాం. ఇటు తెల్లబోయాడు. అదేమిటి అంత మంచి అమ్మాయిని నా బోటి వాడికి ఇస్తారా, దేశదిమ్మరికి అని. ఏదో లేనాయన, ఎవరో ఒకళ్ళు మగపిల్లవాడు కావాలి, మా పిల్లకి తోడు కావాలి అంటే, నేను పరమ దరిద్రుండండి, నా దగ్గర ఏమీ లేదు అన్నాడు. ఏమీ లేకపోయినా మాకు పర్వాలేదు అన్నారు వాళ్ళు. వీడు అమ్మాయిని అడిగాడు. అమ్మాయిని అడిగితే అమ్మాయింది, ఇంత అనాకారిదాన్ని నన్ను చేసుకుంటానంటున్నావు నువ్వు అంటే, మరి నేను దరిద్రుడిగా నన్ను చేసుకుంటానన్నావుగా నువ్వు అన్నాడు. అనేసరికల్లా ఆ అమ్మాయింది, నీ దరిద్రంతో నాకేం పర్వాలేదు, మాకేదో 4 వేళ్ళు నోట్లోకి పోయే అవకాశాలు ఉన్నాయి,
ఎక్కడి నుంచో తిండి వస్తుంది వాళ్ళకి, వస్తువులు వస్తాయి, వండుకుంటున్నారు ముసలమ్మ కుర్ర పిల్ల కలిసి. పర్వాలేదన్నారు. ప్రేమదత్ ఒప్పుకున్నాడు. అయితే ముసలిదండి, నాయన 4 రోజులు పోయాక 4 రూపాయలు వచ్చాక మరి నీకు మళ్ళీ ఎవరైనా అందగంత తగిలితే నీ కవిత్వావేశము అవి ప్రేమావేశము పెళ్ళుబుకి నువ్వు అటు వెళ్ళిపోతావేమంటే వెళ్ళిపోను, నేను ఎంత గొప్పవాడినైనా ఈ అమ్మాయిని వదిలిపెట్టాను నేను, ఆమె వల్లే నేను బతుకున్నాను అన్నాడు. అనేసరికి అమ్మాయి సిగ్గుపడింది. సరే మనం పెళ్లి చేసుకుందామా అయితే, సరే రేపొద్దునే మన పెళ్ళి అన్నారు. బాగానే ఉంది. తెల్లవారి సరకాలు తాషా మార్బాలు మోగినాయి చుట్టూతా నుంచి. ఓ పెద్ద ఏనుగంబారి వచ్చింది. ఓ 25-30 పల్లకీలు వచ్చినాయి. ఓ 100-150 రథాలు, ఓ 25-30 గుర్రాలు వచ్చినాయి. మొత్తానికి ఓ 150 మంది వచ్చారు. రాగానే వీడు చూస్తూనే ఉన్నాడు ప్రేమదత్తుడు ఏం జరుగుతుందో. పెద్ద పందిరేశారు, రకరకాల జనాలు, రకరకాల సంబారాలు దించారు. ఒక 4 పోయి ఆ లోపల ఉన్న ఆ పిల్ల బాగుండలేదు, సామాన్యంగా ఉందిగా, ఆ పిల్లని ఎత్తికి నూనె పెట్టి తలంటి పోసేశారు. ప్రేమదత్తుడికి స్నానం చేయించేశారు. పట్టకు పెళ్ళి అన్నారు. వచ్చాక పీటల మీద కూర్చున్నాక బాబు మీ గోత్రనామాలు చెప్పండి అని రాసుకున్నారు. తర్వాత గోత్రనామాలు చెప్తే ఏముంది, ఈ పెళ్లి కూతురులో కూర్చునున్న పిల్ల ఆ దేశపు రాజుగారి కూతురు. ఆ వచ్చింది ఏనుగంబారి మీద వచ్చిన రాజుగారే పిల్ల పెళ్ళికి వచ్చాడు. ఓహో, మొత్తం భూమి ఆకాశాలు ఏకం చేసి పెద్ద గోలు చేసి పెళ్లి చేశారు. అప్పుడు అసలు సంగతి తెలుసుకున్నాడు ప్రేమదత్తు. ఈ అమ్మాయి రాజుగారి అమ్మాయి. ఆ పిల్ల పుటకే సామాన్యమైన అందగత్తె, అదేం పెద్ద బాగుండదు, సామాన్యంగా ఉంటుంది. పెళ్లి సంబంధాలు రాలా. ఒకవేళ వచ్చిన వాళ్ళైనా రాజుగారికి ఒకే కూతురు, రాజ్యం కోసం వస్తున్నారు. ఈ పిల్ల 2 ప్రశ్నలు వేసి ఈ అమ్మాయిని చూడగానే వాళ్ళ మొహాలు వెలక్కపోవటంతో వీడికి నేను నచ్చలేదు, నేను వీడిని చేసుకోను. అప్పుడు ఎవరికి నచ్చుతుంది? సామాన్యమైన పిల్ల గబుక్కుని ఎవరికి నచ్చదు. అవును. దాంతో మాట్లాడుతూ ఉంటే దాని అంత సౌందర్యం అర్థమవుతుంది. ఈ అమ్మాయి ఏమంది, అందుకని నాన్న ఇలా నీ పొలం కాదు, నీ రాజ్యం కోసం పెళ్లి చేసుకునే వాళ్ళు వద్దు, నా కోసమే నన్ను చేసుకునే వాళ్ళు కావాలి. ఎవరైనా దొరుకుతారేమో చూద్దాం. ఊరు బయట ఓ గుడిసేసి నన్ను వదిలిపెట్టు, సామాన్యంగా నేను బతుకుతా. ఎవరైనా నా మొహం చూసి నా గుణం చూసి వస్తే గనక వాడు ఎవరినైనా సరే నేను పెళ్లి చేసుకుంటా, వాడే నీ రాజ్యానికి రాజు. నీకు వద్దనుకో, నాకు పిల్లాడు పుట్టాక పిల్లాడికి ఇచ్చుకో రాజ్యం. నా భర్త నేను నా రాజుగారి అమ్మాయి అల్లుడుగా మా దారిని మేము ఉంటాం. రాజు ఒప్పుకున్నాడు. లోపల అంతఃపురంలో ఉండే ఒక ముసలి దాదినిచ్చి రాజకుమార్తెను తెచ్చి ఊరి చివర పెట్టారు. నెల వారం సరుకులు వచ్చేవి, వీళ్ళు అన్నం వండుకుని తినేవాళ్ళు. వీరా ఎవరెవరో వచ్చారు, ఎవరు అమ్మాయిని దృష్టిని ఆకర్షించలే. ఈ వాకిట్లో పడిపోయిన ప్రేమదత్తుడికి నీళ్ళు పోసి అన్నం పెట్టి వాడి మనసు గెలుచుకుంది అమ్మాయి. ఝామని పెళ్ళయింది. ఈ అబ్బాయిని ఎవరు ఏమిటి కనుక్కుంటే సైన్యాధిపతి గారి కుమారుడు. ఓహో, మరి కుర్రాడు ప్రేమదత్తుడు సైన్యాధిపతి కొడుకు కదా. అవును. దాంతో వీళ్ళందరూ గోత్రాలు బాగుంది, క్షత్రియులు, మనకు కావాల్సిందే, వీడెవడో దారిపోయేవాడు కాదు. అంతే ఈ ప్రేమదత్తుని రాజ్యానికి రాజుని చేశారు. తర్వాత ఉత్తరం రాశారు, మీ సైన్యాధిపతి కుమారుడు మా అల్లుడయి మా రాజ్యానికి ఉత్తరాధికారి అయ్యాడు, మేము ఫ్రెండ్స్ అని పాతరాజు గారికి తెలియజేశారు. కథకంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. మనకి దశా విశేషం ఉంటే ఎక్కడ పడేసినా లెగుస్తుంది. ఎక్కడ ఇప్పుడు ఆ టైం కోసం మనం వేచి ఉండాలి, అంతే. ఈ కష్టాలు ఉంటే వాటి కోసం కుంగిపోయి కునారెళ్ళిపోయి జీవితేచ్ఛ పోగొట్టుకోకూడదు, భగవంతుడి మీద నమ్మకం పోగొట్టుకోకూడదు. ముందుదండి ప్రధానంగా ఈ 2 ఉంటే ఖచ్చితంగా ఆ టైంకి మనకి ఏది రావాలో సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్ అన్నారు. అదే కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్టుగా అవే వస్తాయి. నమస్తే.